జరుగుతున్న రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి మనందరం ఎంతగానో ఇష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు హాస్పిటల్ ఇనాగ్రేషన్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి లోపలికి వెళ్ళండి సార్. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నేను ఇక్కడ ఆహ్వానించి మీ అందరి ఆశీస్సులు తీసుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకులు, మా అందరి అభిమాన నాయకులు ఎమ్మెల్యే గారు ధర్మల రాజేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు చాలా క్లియర్గా చెప్పారు, చాలా ప్రోగ్రామ్స్ మీరు మిస్ చేశారు నా నియోజకవర్గానికి రావడానికి. మరి ఎట్టి పరిస్థితులను మిస్ చేయడానికి లేదు. రావాలి అంటే కంపల్సరీగా ఒక మంచి హాస్పిటల్, ఆ హాస్పిటల్ కూడా ఒక రిప్యుటేషన్ ఉన్న ఒక డాక్టర్స్ చేతుల మీదుగా జరిగే ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి కంపల్సరీగా రావాలి అనుకున్నాం. ఈరోజు ఆ దైవ సంకల్పం, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా రమాదేవి గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ అమ్మ. ఎందుకంటే సుమారుగా యాజ్ ఎ గైనకాలజిస్ట్గా 6,000 సర్జరీలు చేయడం సక్సెస్ఫుల్గా చేయడం అనేది రికార్డ్. అట్ ద సేమ్ టైం రాబోయే కాలంలో కూడా మీ చేతుల మీదుగా చాలా సక్సెస్ఫుల్ డెలివరీస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకోటి కోరుకునేది ఏంటంటే దేవుడి దేవాల ఆపరేషన్స్ తగ్గి నార్మల్ డెలివరీస్ కూడా పెరగాలని కోరుకుంటున్నాను.
ఆపరేషన్స్ తగ్గడం అంటే వేరే అనుకోకండి, జనరల్ సిజేరియన్స్ తగ్గి అట్ ద సేమ్ టైం ఈరోజు సతీష్ గారు అంటే ప్రతి మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, ప్రతి పురుషుడు విజయం వెనకాతల స్త్రీ ఉంటుంది అని. నాకు కానీ రమాదేవి గారు సక్సెస్ వెనకాతల మా సతీష్ గారు ఉన్నారేమో అనిపిస్తాను. సతీష్ గారు ఉన్నది ఏంటంటే డబుల్ ధమాకా టైప్లో, ఆయనేమో బిల్డర్, మేడం ఏమో హ్యాపీగా డాక్టర్. దీని ఈరోజు యాక్చువల్గా ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని రకాలు అంటే నేనే వెళ్ళాను ఒకసారి ఓటీస్ అని చూడడానికి. ఇంచుమించుగా 4 ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూలు ఒక 2 ఐసీయూలు, దగ్గర 200 బెడ్ హాస్పిటల్. అట్ ద సేమ్ టైం హాస్పిటల్ కట్టడం అన్నది ఒక ఎత్తు అయితే, ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్గానే ఉండాలి అనుకోవడంలో కూడా మనం కొంత అపోహపడ్డట్టే. ఈరోజు వీళ్ళు మా చేతుల మీదుగా ఓపెన్ చేయించిన బ్రోచెస్ కూడా ఈరోజు చూస్తే 60 years దాటిన తర్వాత సిటిజన్స్కి కూడా 60 years సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ ఓపీ, 14 years పిల్లలకి ఫ్రీ ఓపీ, అదేవిధంగా హెల్త్ కార్డులు. అంటే ఈ రోజుల్లోని కనీసం వెళ్ళి చూపించుకునే దానికి వేలు ఖర్చు అవుతుంది అని ఆలోచించుకొని చాలామంది హాస్పిటల్ గుమ్మం ఎక్కకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడికల్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుని వచ్చే పరిస్థితుల నుంచి ఈరోజు ఇలాంటివి పెట్టడం వల్ల కూడా చాలామంది ఇక్కడికి వచ్చి చూపించుకునే మంచి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా అందరి అభిమాన నాయకుడు, ఎందుకంటే సీనియర్, ఇందాకే పెద్దలు అన్నారు ఆయన మాట్లాడతారా సార్ అంటే నేను మాట్లాడి తెలుసు కదా అని అడిగారు. మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఇక్కడ గట్టి పెట్టైనా చేయించుకుంటారు ఆయన కావాల్సిన పని. నా చేతలకి ఒక పాపం కూడా చేయించారు, జిల్లాను విడదీసేసి. మరి మీరేదో అనుకుంటారు, నాకమ్మ నేనేం మాట్లాడలేదు కాంట్రవర్సీ. అందుకు అంటే ఓవరాల్గా అందరూ కలిసి చిన్న ఆ రోజు బైఫర్కేషన్లో కూడా వీళ్ళందరూ చాలా బాధపడ్డారు యాక్చువల్గా అయితే. బట్ మా వైపు జోగేశ్వరరావు గారు సీనియర్, మా అందరికీ గురువు గారు, అందరికీ కూడా ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా జిఎస్ఎల్ అధినేత భాస్కర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పెద్దలు ఇప్పుడే చెప్పారు, కొన్ని సంవత్సరాలుగా ఆప్టమాలజిస్ట్ సత్యనారాయణ గారు, ఈ ప్రత్యేకంగా సత్యనారాయణ గారు దంపతులు ఇద్దరికి కూడా పాదాబంధన చేసుకుంటున్నారమ్మా. మీ సర్వీసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. డెఫినెట్గా సర్వీసెస్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనుపత్తి ప్రజలకి వైద్యం అందుబాటులోకి వచ్చింది, అది అందరికీ వైద్యం అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ప్రతి స్టాఫ్కి కూడా అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.